అధ్యక్ష, ఈరోజు ఈ సమావేశాలకి చివరి రోజు. ఇప్పటికే మనం ముఖ్యమైన సమస్యల్ని చర్చించుకున్నాం. అదే సమయంలో ఈరోజు అతి ముఖ్యమైన సమస్య మనందరికీ అవగాహన కాకుండా దీన్ని ఎప్పటికప్పుడు అతి శ్రద్ధ పెట్టి నిర్వహించవలసిన కార్యక్రమం పేదల సేవల అధ్యక్ష. ఈ పేరు పెట్టినప్పుడు నేను ఆలోచించాను, ప్రతి నెల మొదటి తారీఖున పేదల సేవలో పెన్షన్స్ ఇవన్నీ ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరూ పేదవాళ్ళతో మమేకం కావాలనే ఉద్దేశంతోనే ఈ పేరు తీసుకొచ్చాం. నేను చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చేశాను, కానీ ఈ పేరు పెట్టి ఇప్పటికి 15 సార్లు ప్రతి నెల మొదటి తారీఖున పేదల దగ్గర పోయినప్పుడు ఉండే తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి మరొకసారి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అవుతున్నారు, మంత్రులు ఇన్వాల్వ్ అవుతున్నారు, నాయకులు కూడా అందరూ కూడా కలిసి వెళ్తున్నారు. అయితే అధ్యక్ష, దీని పూర్వాపరాలు ఒకసారి చూస్తే ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు చెప్పిన నెక్స్ట్ స్లైడ్. గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఒక పక్క అసమర్థత, ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క విధ్వంసం. ఆ రోజు మేమందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష. అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలు ఇచ్చాం, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం, నాడు చెప్పాం, నేడు చేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పడం ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని ప్రాంతాలు అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకే అధ్యక్ష, ఈరోజు రేపు 4వ తారీఖు అక్టోబర్ మొదటి తారీఖున పేదల సేవలో కార్యక్రమం ఉంది, అక్టోబర్ 2 ఉంది. కాబట్టి స్కీమ్ లాంచ్ని 4 అక్టోబర్ 4 గంటలకు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కీమ్ యొక్క డీటెయిల్స్ మీరు చూస్తే 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్కి ఇస్తాం. ఎవరైతే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్ డ్రైవర్స్ ఉంటారో వారందరికీ కార్యక్రమం వర్తింపజేస్తాం. ఇంకొక పక్కన టోటల్గా 3,23,375 మంది అప్లికేషన్స్ పెట్టారు. అందులో ఎలిజిబిలిటీ అనేది చూసిన తర్వాత 2,90,234 మంది ఎలిజిబుల్ అయ్యారు. అయితే ఈరోజు ఎవ్వరికి కూడా ఈ రాష్ట్రంలో జెన్యూన్గా ఆటో డ్రైవర్గా ఉండే వ్యక్తి ఎవ్వరూ నష్టపోకుండా 100% అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా సరే దీంట్లో లేకపోతే ఇమ్మీడియట్గా గ్రీవెన్సెల్కి ఇస్తాం. మీరు చెప్పండి, 100% స్టాచ్యురేషన్ ఇచ్చే బాధ్యత మాది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎవరైనా పెండింగ్ చలాన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కానీ ఇబ్బంది ఉంటే అవి మీరు క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకుని నెక్స్ట్ మినిట్లో మీకు ఆటో డ్రైవర్ సేవలో ఈ 15,000 రూపాయలు వస్తుందని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్కన అధ్యక్ష, ఇవన్నీ కూడా గ్రీవెన్స్ కూడా వాట్సాప్లో పెట్టాం. ఈ కార్యక్రమం కింద
మొత్తానికి 435,35 రూపాయలు కేటాయించాం. అతి పెద్ద కార్యక్రమం. ఇంత మునుపైతే 12,000 ఇచ్చేవారు. నేను 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం 15,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే మరి 4 అక్టోబర్ తారీఖున కూటమి నాయకులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా, ఆటో డ్రైవర్స్కి అందరికీ తెలియజేస్తున్నా. అదే మరి అధ్యక్ష, నెక్స్ట్ కార్యక్రమం దీంట్లో మీరు చూస్తే అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. బ్యాక్వర్డ్ కమ్యూనిటీ 1,61,720 మంది. ఏ కార్యక్రమంలో కూడా మీరు చూస్తే పేదరికం, అదే సమయంలో వాళ్ళకుండే ఒక్కొక్కసారి చేతి వృత్తులు, కుల వృత్తులు అన్నీ ఉంటాయి. ఆ కన్సిడరేషన్ ప్రకారం ఈ కార్యక్రమాలు ఉంటాయి. రైతులకైతే మన అన్నదాత సుఖీభవ వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాస్ ఒక్కటే 1,61,720 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ క్యాస్ట్ 70,578 మంది ఉన్నారు. కాపు 25,694 మంది ఉన్నారు. షెడ్యూల్డ్ ట్రైబ్ 13,410. రెడ్లు అయితే 7,023. ఈబీసీస్ 4,190. మైనారిటీస్ 3,968. కమ్మాస్ కూడా క్యాస్ట్ వారిగా 2,607. క్షత్రియ 520. బ్రాహ్మణ్ 363. ఆర్యవైశ్య 121. మొత్తం కలిసి 2,90,234 మంది ఎలిజిబుల్. టోటల్ స్కీమ్ 435,35,10,000 రూపాయల అధ్యక్ష. ఇది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కానీ డ్రైవర్స్ పైన శ్రద్ధ పెట్టాం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష, నెక్స్ట్ కార్యక్రమం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై 1 ఆర్డర్స్ ఇచ్చాం 2024. ఓల్డ్ ఏజ్, విడో ఈ పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచాం. డిజేబుల్డ్ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశాం. అదే మరి ఫుల్లీ డిజేబుల్డ్ అయ్యి బెడ్ రిడన్ అయితే 5,000 నుంచి 15,000 చేశాం. భారతదేశ చరిత్రలో 5,000 రూపాయలు ఉండేది 15,000, 3 రెట్లు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. క్రానిక్ డిసీజెస్ ఉంటే కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, క్రానిక్ ఇలాంటి డిసీజెస్ ఉన్నందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు చేసాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఒక్కొక్కసారి బంధువుల ఇంటికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడున్నా తీసుకునే అవకాశం కల్పించాం. ఒకవేళ ఏ పరిస్థితులను తీసుకోలేకపోతే 3 నెలలకు ఒకసారి, ఫస్ట్ మంత్ తీసుకోకపోతే 2వ నెల, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలకు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాం. ఇంకొక పక్కన అధ్యక్ష విడో పెన్షన్, భర్త చనిపోతే భార్యకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి 1,57,938 మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన దిశ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో, గుంటూరులో 1 జూలై 2024లో లాంచ్ చేశాం. ఇది అధ్యక్ష ఈరోజు మనం చూసినప్పుడు నెలకు 2,745 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం. 63,50,000 మందికి ఇస్తున్నాం. 59% ఉమెన్ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. 59% ఉమెన్ ఉన్నారు. లాస్ట్ 15 నెలల దిశ 45,274 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ? 45,000 కోట్లు 15 నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం. తొలి రోజునంత మునుపైతే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని, వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే
పైశాచిక ఆనందాన్ని పొంది చాలా దారుణాలు చేశారు. ఈరోజు అధ్యక్ష ఉండే స్టాఫ్తోనే బ్రహ్మాండంగా 3 గంటల్లో ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ తీసుకుపోయి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా నేను డే 1 97% ఇస్తున్నాం అధ్యక్ష. పోటీ పడి ఒక ఆహ్లాదంగా అందరూ కూడా ఆనందంగా ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను దాంతో వదిలిపెట్టలేదు అధ్యక్ష. వాయిస్ మెసేజ్, డోర్ స్టెప్ డిస్బర్స్మెంట్ చేస్తూనే GPS ట్రాకింగ్ చేస్తున్నాం టెక్నాలజీతో, SMS అలర్ట్స్ పంపిస్తున్నాం, IVRS ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అదే మరిగా మన మిత్ర వాట్సాప్లో కూడా పెట్టి మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపిస్తున్నాం. అంటే ఏ ఒక్క వ్యక్తికి తెలియదనకుండా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో, ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా కష్టపడకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఒక మాటలో పవిత్రమైన భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష 28,47,441 మంది బీసీలు ఉన్నారు. ఎస్సీలు 1,14,807 మంది ఉన్నారు. కాపులు 6,88,568, ఎస్టీ 3,75,842, అదే మరి మైనారిటీ 3,16,705. ఈ విధంగా అన్ని క్యాస్టులు కూడా పేదరికమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అతి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన దిశ, ఈరోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ రాష్ట్రాలను మీరు ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇంత మునుపు చెప్పినట్లు అధ్యక్ష ఎస్సీలు 11 లక్షల అధ్యక్ష. అది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏపీ హైలైట్స్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 6,000, హెల్త్ పెన్షన్ 10,000, బెడ్ రిడన్ 15,000 అధ్యక్ష. చూసిన తర్వాత 27 స్టేట్స్ మీరు చూడండి అధ్యక్ష. హర్యానా 2,500, 2,500 అన్ని. తెలంగాణ 2,016, ఒక్క డిజేబుల్ మాత్రం 4,016. కేరళ 1,600, 1,400, 1,400. సిక్కిం 1,500, 2,000, 2,000. ఉత్తరాఖండ్ 15,000, 1,500, 1,200, 1,200. బెంగాల్ 1,000 రూపాయలు 3. మహారాష్ట్ర 3. మహారాష్ట్ర అధ్యక్ష అన్ని రాష్ట్రాల కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వేసి తగ్గించింది. అదే మరిగా అధ్యక్ష తమిళనాడు అధ్యక్ష ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే రాష్ట్రం మీరు చూస్తే 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 రూపాయలు. జార్ఖండ్ 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,500. త్రిపుర 1,000, 1,000 రూపాయలు. గోవా 1,000 రూపాయలు అన్నింటిలో. హిమాచల్ ప్రదేశ్ 850, 1,000. రాజస్థాన్ 750, 500, 750. పంజాబ్ 750, 750, 800. గుజరాత్ 750, 1,250, 600. కర్ణాటక 600, 600, 600. మధ్యప్రదేశ్ దేశ 600. ఉత్తరప్రదేశ్ 500, 500. ఒరిస్సా 500, 500. మేఘాలయ 500, 3 కూడా. బీహార్ 400. ఛత్తీస్గఢ్ 350, 350, 500. మిజోరం 350, 350, 350. నాగాలాండ్ 300, 300, 300. అస్సాం 250, 300, 300. మణిపూర్ 200, 300, 300. ఇది ఒకసారి చూసిన తర్వాత దిశ ఇది ఒక చరిత్ర. 32,143 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదలకు డెబిట్ నేరుగా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మన తర్వాత దిశ కేరళ 8,179, 1/4. కడవన్నీ ఇంకా తక్కువ. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే శాసనసభ్యులు, రాష్ట్ర ప్రజానీకం,
ఈ ప్రభుత్వం ఏ విధంగా పేదవాళ్ళ పట్ల అంకితమైన భావంతో పనిచేస్తున్నామో ఇది ఒక్కటే ఉదాహరణని మరొక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక సాటిస్ఫాక్షన్. అందుకే నేను చెప్పాను, మొదటి తారీఖున ఎవరైనా సరే ఇదే కార్యక్రమం కింద ఉందాం, ఇది ఒక నాందిగా తీసుకుందాం. భవిష్యత్తులో ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా, పేదవాళ్లకు ఇబ్బంది లేకుండా జీవన ప్రమాణాలు పెంచే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో కార్యక్రమం అధ్యక్షుడు మీరు చూస్తే అనదర్ కార్యక్రమం స్త్రీశక్తి. స్త్రీశక్తి అధ్యక్ష హిస్టారిక్ లాంచ్ 15 ఆగస్టు 2025 అంటే స్వాతంత్ర దినం. నా ఉద్దేశం మహిళలకు ఎంత చేసినా తక్కువ అవుతుంది కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళల్ని అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే స్త్రీశక్తి ఆగస్టు 15న ప్రారంభించాం. ఆ రోజు అధ్యక్ష 3 పార్టీలు కూడా కలిసి వచ్చాం. ముగ్గురం కూడా, నేను, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ముగ్గురం కలిసి లాంచ్ చేశాం. అదే మరిగా అధ్యక్ష అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా చేశారు అధ్యక్ష. అదే అధ్యక్ష ఇక్కడ మీరు చూసినప్పుడు నెక్స్ట్ అన్ని బస్సుల్లో అంటే 74% ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ని స్త్రీశక్తిని ప్రారంభించాం. అదే మరిగా దేశ రాష్ట్రంలో ఎక్కడైనా సరే విత్ ఇన్ ది స్టేట్ తిరిగే ఏర్పాటు చేశాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు వెళ్ళొచ్చు, అలాంటి ఏర్పాటు చేశాం అధ్యక్ష. కాబట్టి ఎక్కడా నిబంధనలు లేవు, అందరూ కూడా ఫ్రీగా తిరిగే అవకాశాన్ని కల్పించాం. 8,86,00,000 మంది ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు. అయితే అధ్యక్ష ఉమెన్ షేర్ బస్ ట్రావెల్ 40 నుంచి 62%కి పెరిగింది. ఇంకొక పక్కన ఉమెన్ ప్రయాణం డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం మీరు చూస్తే 9.47 లక్షల నుంచి పర్ డే 21,11,000 పెరిగింది. ఇంకొక పక్క ఎవ్రీ మంత్ 6,33,00,000 మంది, సంవత్సరానికి 76 కోట్ల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. స్త్రీశక్తి వల్ల ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. 69 నుంచి 90% అంటే 21% పెరిగింది. ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అధ్యక్ష. అంతకుముందు పెట్రోల్ అదే, డీజిల్ అదే, కానీ బస్సు మాత్రం 69% తీసుకుపోయేటివి. ఇప్పుడు దానికి 90% ఆక్యుపెన్సీ పెరిగింది. అదే మరి ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్, ఎడ్యుకేషన్ చదువుకోవాలంటే ఫ్రీగా 15,000 రూపాయలు ఇస్తున్నాం, బట్టలు అవన్నీ ఇస్తున్నాం. అదే సమయంలో మళ్ళీ ఆడబిడ్డలు చదువుకోవడానికి ఫ్రీగా బస్సులో పోయి వచ్చే సౌకర్యం కూడా వస్తుంది. హాస్పిటల్కి పోవాలన్నా, ఎక్కడన్నా పని చేస్తూ ఇంటికి రావాలన్నా, సోషల్ పర్పస్ ఇప్పుడే వారు చెప్పారు, ఎవరైనా తల్లి దగ్గరికి పోవాలన్నా, తల్లి కూతురు దగ్గరికి రావాలన్నా, ఆ సంబంధాలు పెంచుకోవాలన్నా, కొంత టైం ఉండాలన్నా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక సోషల్ రిలేషన్స్ పెరిగే పరిస్థితి వచ్చాయి, అనుబంధాన్ని పెంచుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష సోషల్ కాన్ఫిడెన్స్ పెరిగింది, మహిళల్లో ఒక డిగ్నిటీ పెంచే పరిస్థితి తీసుకొచ్చాం అధ్యక్ష. ఈ కార్యక్రమానికి నెలకు 247 కోట్లు అవుతుంది. 2,963 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది జీరో ఫేర్ టికెట్ వల్ల. అయినా పర్వాలేదు, అన్నింటికంటే ఎక్కువ తృప్తి ఇచ్చిన ఏకైక కార్యక్రమం స్త్రీశక్తి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో దేశ ఇప్పటి వరకు దీనివల్ల డ్రైవర్లు, కండక్టర్లు,
గ్యారేజ్ స్టాఫ్ వండర్ఫుల్ వర్క్ చేశారు. రియల్గానే వాళ్ళందరినీ ఈ శాసనసభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అసాధ్యం అనుకున్నారు, సుసాధ్యం చేశారు. ఇది జరుగుతుందా అన్నారు, బస్సులు ఎక్కడున్నాయన్నారు, కానీ చాలా ఓసారి అయితే ఎక్కువ మంది ఎక్కుతారు, ఏం చేస్తారని అడిగారు. కానీ అధ్యక్ష చాలా వరకు కన్విన్స్ చేశారు, చాలా పాజిటివ్గా తీసుకుపోయారు. చాలా బాగా పనిచేశారు అధ్యక్ష. అందుకనే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే స్త్రీ శక్తి ప్రూవ్స్ అగైన్ ది గవర్నమెంట్ డెలివర్స్ వాట్ ఇట్ ప్రామిసెస్ విత్ విజన్, compassion and commitment. We are scripting a new chapter of empowerment in Andhra Pradesh for women. That is the dedication we have done, Adesha. నేనేదో ఇది మాటల్లో చెప్పడం కాదు. ఈరోజు దీని మీద మీరు ఒక్కసారి చూస్తే మేము ఒక సర్వేలు కూడా చేపిస్తున్నాం. ఒక సర్వే చేస్తే 10,000 సర్వే రెస్పాండెంట్స్ కూడా చేశాం. వేరియస్ సర్వేలు చేసినప్పుడు ఎందుకంటే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు కూడా మేము చేసే ఏ కార్యక్రమం అయినా దాన్ని డేటా, ఎవిడెన్స్, గ్రౌండ్ రియాలిటీస్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడిఫికేషన్స్ ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇక్కడ మీరు చూసే దిశ 97% అవేర్నెస్ ఉంది. రాష్ట్రంలో స్త్రీ శక్తి అంటే తెలియని వాళ్ళు 3%. ఏ ప్రోగ్రాంకైనా 10-20% ఉంటారు. అలాంటిది 97% తెలిసిన ఏకైక కార్యక్రమం స్త్రీ శక్తి అని మరొక్కసారి నేను తెలియజేస్తున్న విషయం. యాక్సెసిబిలిటీ ఎట్టుందంటే 85% బాగుందన్నారు. ఇది కాస్తో కోస్తో ఉంటే అవి కూడా ఏమైనా గ్యాప్లను కూడా వర్కౌట్ చేస్తున్నాం. డెలివరీ మీద ఓన్లీ 10.8% మేము అనుకున్న సమయంలో పోలేకపోతున్నాం అంటున్నారు తప్ప ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంతమంది కావాలని ఓవర్ క్రౌడ్ అంటున్నారు, కానీ ఒక 8% మాత్రం ఓవర్ క్రౌడ్ ఉందన్నారు. ఇన్ ఫేజ్డ్ మేనర్ ఆ బస్సులు కూడా ఎన్హాన్స్ చేస్తాం. దీనివల్ల దిశ గ్రేటర్ మొబిలిటీ, ఖర్చు తగ్గింది, సోషల్ పార్టిసిపేషన్ పెరిగింది, నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం ఈరోజు స్కూల్స్ పోవడానికి, వర్క్ ప్లేసెస్ పోవడానికి, షాపింగ్ పోవడానికి, హాస్పిటల్స్ పోవడానికి, టెంపుల్స్ పోవడానికి ఇవన్నిటికి మనకు వచ్చింది. సోషల్ చేంజ్ వచ్చింది అధ్యక్ష. మెన్ కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారు ఈరోజు ఇంటికి సేవింగ్స్ పెరిగాయని. అదే మాదిరిగా మేము అంత మునుపు ఎప్పుడన్నా పోవాలంటే మేము కలిసి తీసుకుపోవాల్సి వచ్చేది మా సైకిళ్ళను, స్కూటర్లను. ఇప్పుడు ఆ భారం తగ్గింది. ఇంకొక పక్కన జెండర్ ఎంపవర్మెంట్ అండ్ బిహేవియరల్ షిఫ్ట్కి ఇది దోహదం చేసిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫైనల్గా మీరు ఒకసారి అధ్యక్ష ఆలోచిస్తే ఇది ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకి దోహదం చేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది ఎట్ట జరుగుతుందో కూడా చేసి చూపిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ప్రోగ్రాం అధ్యక్ష, తల్లికి వందనం సూపర్ 6లో ఇంకొక ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం చూసే అధ్యక్ష చాలామంది అన్నారు, చాలామంది ఆలోచించారు, అందరికి ఇవ్వగలుగుతామన్నారు. ఒకటే చెప్పాం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామని చెప్పాం, చేశాం, మాట నిలబెట్టుకున్నాం. ఇందులో మీరు ఒకసారి చూసినప్పుడు అధ్యక్ష, ఒక్కొక్క తల్లికైతే నేను చూస్తే ఆనందం కలుగుతుంది. నాకు 6 మంది పిల్లలు, 7 మంది పిల్లలు, నా 7 మంది పిల్లలకు వస్తూ ఉందన్నప్పుడు ఎంత ఆనందపడ్డానంటే నా జీవితం చరితార్థం అని ఆనందపడ్డాను అధ్యక్ష. అలాంటి తృప్తినిచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం. ఒకేసారి అధ్యక్ష 10,090 కోట్ల రూపాయలు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాం. ఎలిజిబుల్ స్టూడెంట్స్ అధ్యక్ష 66,57,508 మంది. యూనిక్ మదర్స్ 41,38,971. స్టూడెంట్స్ ఫర్ హూమ్ పేమెంట్ వాజ్ ప్రాసెసింగ్ ఇన్క్లూడింగ్ 2,44,065 ఎలిజిబుల్ గ్రీవెన్సెస్ కేసెస్ అన్ని చూస్తే 63,67,890 మందికి ఇచ్చాం. అమౌంట్ డిస్పర్స్ చేసింది 8,291 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా కొంతమంది ప్రాసెస్ చేశారు, అది కూడా పేమెంట్
తొందరలోనే అయిపోతుంది, కొంతమంది వాళ్లే చేసుకోవడం లేదు. 2,79,720కి 363 కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా దేశ తల్లికి వందనం ఇక్కడ మీరు చూస్తే ఇప్పటి వరకు ఫస్ట్ ట్రెంచ్, సెకండ్ ట్రెంచ్ ఈ 2 ఇచ్చాం. పేమెంట్ అండర్ ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా వారిగా ఉన్నాయి. మీ నోటీసుకు కూడా ఎక్కడైనా వస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఫండ్స్ ఇయర్ మార్క్ చేశాం. ఏ ఒక్క బిడ్డకి ఇవ్వలేదనకుండా తల్లికి వందనం అందరికి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఈ ప్రోగ్రాంలో 1 చైల్డ్, 2 చైల్డ్, 3 చైల్డ్, 4 4 అంతకంటే ఎక్కువ ఇవన్నీ చూసినప్పుడు అధ్యక్ష ఇక్కడ రకరకాలుగా కొంతమంది ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళిపోతున్నారు. పాపులేషన్ కూడా తగ్గిపోతూ ఉంది. నేను ఆ విషయం కూడా చెప్పా. ఈ ప్రోగ్రాం వల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూస్తే ఎస్టీస్లో 4 చిల్డ్రన్ కంటే ఎక్కువ ఉండేవాళ్ళు 2.2% ఉన్నారు. అందరికంటే శుభ పరిణామం. అక్కడ జనాభా ఇంకా కాపాడుతున్నారు. అదే మరిగా దశ మిగిలిన కమ్యూనిటీస్కి వస్తే మైనారిటీ 1.5 ఉన్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తగ్గుతున్నారు, బాగా తగ్గుతున్నారు. ఆర్యవైశ్య 0.1కి వచ్చేసారు, బీసీఏ 0.8, బీసీబీ 0.4, బీసీడీ 0.3, బీసీఈ 1.3. వీళ్ళంతా కూడా సంచార జాతులు ఉంటారు బీసీఎల్లో. వాళ్ళు ఇంకా కొంచెం బెటర్ పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. మోస్ట్ బ్యాక్వర్డ్. బ్రాహ్మిన్స్ 0.2, క్రిస్టియన్స్ 0.4, ఈబీసీస్ 1.3, కమ్మస్ 1.1, కాపు 0.2, క్షత్రియ 0.2, రెడ్డి 0.2, ఎస్సీ 1.0. సో మీకు ఒక ఐడియా అధ్యక్ష మొత్తం కలిసి మీరు చూస్తే ఈ ప్రోగ్రాం 1 చైల్డ్ 47.9%, 2 పిల్లలు 44.2, 3 పిల్లలు 7.2, 4 అండ్ అబవ్ ఉండేవాళ్ళు ఓన్లీ 0.7. కానీ ఇక్కడ బ్యూటీ ఆఫ్ ది స్కీమ్ చెప్పిన మాట నిలబెట్టుకొని ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్నాం కాబట్టి తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ కార్యక్రమం అధ్యక్ష దీపం 2. ఈ దీపం 2 కూడా మీరు ఒకసారి చూస్తే 1999లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎల్పిజి కనెక్షన్స్ ఇవ్వాలని ఆలోచించాం. దానికి కూడా ఒక స్ఫూర్తి ఉంది. మా తల్లిని నేను చూసేవాడిని. వంటగదిలో ఎక్కువ సమయం గడిపేది. ఆ వంటగదిలో మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఎక్కడికక్కడ పొగంతా వచ్చి అనారోగ్యం, కళ్ళలో నీళ్లు రావడం, మనకందరికీ వంట చేసి పెడుతూ వాళ్ళు పడిన బాధలు చూశాను. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, నా తల్లికి జరిగినటువంటి ఈ బాధ ఇంకా ఏ తల్లి కూడా పడకూడదనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. ఆ రోజు దేశంలో ఎవరు ఆలోచించలేదు. నేను ఆలోచించినప్పుడు ఏ విధంగా ఇవ్వాలని ఆలోచించి 2000 అప్పట్లోనే స్టార్ట్ చేశాం. 2017కి 100% ఎల్పిజి ఎనేబుల్డ్, కిరోసిన్ ఫ్రీ స్టేట్గా చేసి 58,42,000 మంది కనెక్షన్స్ ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వం అందని చెప్పి, ఆనాటి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1,57,000 మందికి ట్రైబల్ కనెక్షన్స్ కూడా ఇప్పించాం. అందుకే నేను ఎప్పుడు కూడా దీపం అనే పేరు కూడా పెట్టింది అందుకనే పెట్టాం. దాన్నే మళ్ళా కంటిన్యూ చేసి ఈరోజు మీరు చూస్తే దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అక్టోబర్ 31న 2024లో సూపర్ 6 పేరుతో లాంచ్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే మార్గాన్ని తీసుకొచ్చాం. దగ్గర మీరు ఒకసారి చూసాం. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో 97,36,000 సిలిండర్లు ఇచ్చాం.
764 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం. రెండో రౌండ్లో ఏప్రిల్ 25 నుంచి జూలై 25 వరకు 790 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93,82,000 సిలిండర్లు ఇచ్చాం. రౌండ్ 3లో 74,46,000 సిలిండర్లు ఇచ్చాం. 164 కోట్లు పే చేసాం. మిగిలిన కూడా పే చేస్తున్నాం. 2.66 కోట్ల సిలిండర్లు రీఫిల్ చేశాం. 1,05,00,000 హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం. 875 రూపాయలకు ఒక సిలిండర్కి ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 1,718 కోట్ల రూపాయలు దీపం 2 కింద ఆర్థిక సహాయం చేశాం, రీఎంబర్స్మెంట్ చేశాం, ఉచిత గ్యాస్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఇవన్నీ వచ్చినప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్. ఈరోజే నేను ప్రధానమంత్రి గారు బిఎస్ఎన్ఎల్ ఈరోజు 4G ఇన్నోవేట్ చేశారు. నాకు 95 నుంచి నేను మాట్లాడేవాడిని. 95 నుంచి నేను మాట్లాడినప్పుడు టెక్నాలజీ రావాలి, అదే సమయంలో ఐటీ ఫ్యూచర్లో చాలా దోహదం చేసి నిన్న కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు అందరికీ చెప్పేవాడిని, మనం ప్రోడక్ట్స్ తయారు చేయాలి, జాబ్ వర్క్ కాదు. మనకు ఆ నాలెడ్జ్ ఉంది చెప్పేవాళ్ళం. మన వాళ్ళు చేయలేకపోయారు. ఆ రోజు టెలికమ్యూనికేషన్ డీరెగ్యులేషన్ రావడానికి నేను కారణం, ఎందుకంటే నేను కన్విక్షన్తో పనిచేశాను. ఈరోజు ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇలాంటి కార్యక్రమాలు చేసి మనము ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారు. ఫస్ట్ టైం చరిత్రలో 4G మనో టెక్నాలజీ కనుగొంటున్న శక్తిని తీసుకొచ్చారు. 6-7 దేశాల్లో మనం కూడా ఒక దేశంగా తయారయ్యాం. ఈ యొక్క స్టాక్ ఇవన్నీ కూడా అమెరికా చేయలేని పని భారతదేశం చేసిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, పెద్ద ఇన్నోవేషన్ ఇది. ఇప్పుడు ఒక్కసారి 4G వచ్చిన తర్వాత 5G వస్తుంది, 6G వస్తుంది, 7G వస్తుంది, స్పీడ్ పెరుగుతుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ రెండు వచ్చిన తర్వాత మన క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల సేఫ్టీ, సెక్యూరిటీ వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ యొక్క నెక్స్ట్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నిటికీ దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి మనం చేసిన పని ఎంత తృప్తినిస్తాయంటే అంత తృప్తినిస్తాయి. అలాంటి ప్రోగ్రాంలో హ్యూమన్ యాంగిల్లో దిస్ ఈజ్ వన్. నేను ఆ రోజు స్టార్ట్ చేసిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వెలుగు. ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో అయితే మొత్తం దిస్ ఈజ్ ది హైరార్కీ. ఒక గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు. 8,32,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి. 27,407 మంది విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మండల సమాఖ్యలు 660 ఉన్నాయి. జిల్లా సమాఖ్యలు అండ్ గిరిజన సమాఖ్యలు 26 + 5 ఉన్నాయి. ఇంకొక పక్కన దిశ మీరు ఆ స్లైడ్ చూస్తే రూరల్ క్రెడిట్ 24, 25, శ్రీనిధి, సిఏఎఫ్, ఉన్నతి అన్నీ కూడా 40,424 కోట్లు తీసుకున్నారు. వాళ్ళ దగ్గర సేవింగ్స్ 20,739 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉండే ఏకైక ఆర్గనైజేషన్ భారతదేశంలో మన డాక్రా సంఘం. సొంత డబ్బులున్నాయి. మెప్మాలో అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 22.6 లక్షల మంది ఉన్నారు. వాళ్ళల్లో బ్యాంక్ లింకేజ్ 20,000 చేశారంటే అదొక 40, ఇదొక 20, 66,404 కోట్లు చేశారు. సేవింగ్స్ కూడా రెండు చూస్తే మీరు దగ్గర 27,000 కోట్ల రూపాయలు సేవింగ్స్ ఉన్నాయి. అధ్యక్ష వీళ్ళ నీతి నిజాయితీ ఆ రోజు కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని, ఊరూరుకు పోయి చెప్పేవాడిని, మీటింగ్లో చెప్పేవాడిని. మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళా డబ్బులు కట్టండి, కడితే మళ్ళీ రీపేమెంట్ వస్తుందని చెప్పేవాడిని. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బారో చేస్తారని. ఈరోజు అధ్యక్ష అంత ఇండస్ట్రీ తీసుకోండి, ఎంఎస్ఎంఎల్ తీసుకోండి, అగ్రికల్చర్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కాస్తో కోస్తో ఎక్కువ ఎన్పిఏలు ఉన్నాయి. ఎన్పిఏ లెస్ దెన్ 1% ఉండే ఏకైక వ్యవస్థ డాక్రా. ఇది ఒక చరిత్ర. డబ్బులు తీసుకుంటే ఫస్ట్ 3 డబ్బులు కట్టిన తర్వాత కూడా మాట్లాడతారు. ఈరోజు ఒక్కరోజు కాదు, ఇది 25 ఏళ్ళుగా ఇదే జరుగుతూ ఉంది. వీళ్ళు చూసినప్పుడు నాకు ఎంత తృప్తి అంటే నీతి నిజాయితీకి మారు పేరు
సిన్సియర్గా పనిచేస్తారు. ఒకప్పుడు వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయారు. ఈరోజు దీన్ని మనం లాజికల్గా తీసుకోవడం కోసం ఈ డాక్రా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ అధ్యక్ష మీరు చూస్తే వీళ్ళందరినీ ఎంఎస్ఎంఎల్గా తయారు చేయాలని ఈరోజు నేను చూశాను. 22 లక్షల మందిలో 15 లక్షల మందికి 15,30,000 ఆ ప్రాంతంలో ఫోన్స్ ఉన్నాయి. అందులో 14,70,000 మందికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. నేను ఆలోచించేది అందరికీ స్మార్ట్ ఫోన్ ఒకటి ఇచ్చి రియల్ టైం ట్రైన్ చేసి రియల్ టైం అప్డేట్ చేసి ఆర్థిక వ్యవస్థకు సెల్ ఫోన్ ఎట్ట పనిచేస్తుందో నిరూపించాలని ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళకందరికీ అక్వా బేస్డ్ లైవ్లీహుడ్స్ ఇంక్లూడింగ్ సీవీడ్ కల్టివేషన్, అదే మాదిరిగా క్రాబ్ ఫ్యాక్టరింగ్ ఇలాంటివన్నీ. ఇంకో పక్క బ్యాంబో మిషన్, ఈ ఏజెన్సీ ఏరియాలో బ్రహ్మాండంగా బ్యాంబో మిషన్ వల్ల చాలా వరకు ఆదాయం వస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున పోయే అవకాశం ఉంది. మిల్లెట్, బ్యాంబో అండ్ మొరింగా మిషన్స్, లక్పతి దీదీస్, డ్రోన్ దీదీ, ఎగ్ చార్ట్ దీదీ, కంప్యూటర్ దీదీస్ ఇవన్నీ కూడా పెట్టి వాళ్ళని వర్టికల్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాం. క్లస్టర్ లెవెల్ యాక్టివిటీస్ కింద ఎక్కడికక్కడ గుంటూరులో పికిల్, లేపాక్షి దీదీ ఇండస్ట్రియల్ పార్క్, అక్వా పార్క్ అటు ప్రకాశం, హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అటు పొందూర్, చీరాల, ఎమ్మిగనూర్ ఇలాంటివన్నీ పెట్టి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఒక పక్క క్లస్టర్ అప్రోచ్, ఒక పక్క ప్రోడక్ట్ అప్రోచ్, ఇవన్నీ తీసుకొని లైవ్లీహుడ్లో మీరు చూస్తే లైవ్ స్టాక్ ఇప్పటికే దగ్గర 6,84,876 మంది 8,989 కోట్ల రూపాయలు బారో చేస్తున్నారు. రెండోది ఫిషరీస్, అందులో కూడా 54,628 కోట్లు. హార్టికల్చర్ 29,076 277 కోట్లు. అగ్రికల్చర్ 17,08,289 18,389 కోట్లు. సెరికల్చర్ 2,516 కోట్లు, అమౌంట్ 33 కోట్లు. అదే మాదిరిగా మ్యానుఫ్యాక్చరింగ్ 41,554, అమౌంట్ 494. సర్వీసెస్ 3,44,236 4,004 కోట్లు. ట్రేడింగ్ 3,92,699 4,994 కోట్లు బారో చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే డబ్బులు కూడా శాంక్షన్ అయ్యి ఒక క్లియర్ టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఇక్కడ మీరు చూస్తే సంవత్సరానికి 1,00,000 మహిళా ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో మీరు చూసినప్పుడు 1-2 కాదు, ఎంసీపీ అండ్ బ్యాంక్ బేస్డ్, బ్యాంబో మిషన్, మిల్లెట్ మిషన్, మొరింగా మిషన్, అక్వా బేస్డ్ అండ్ హ్యాండ్లూమ్ బేస్డ్, సర్క్యులర్ ఎకానమీ, స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రినర్షిప్. ఇంకో పక్క ప్రైమ్ మినిస్టర్ ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, ప్రైమ్ మినిస్టర్ ఎంపవర్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టుకొని ప్రతి ఒక్క సంవత్సరం 1,00,000 మంది తగ్గకుండా ఆంటర్ప్రెన్యూర్స్ తయారు చేయాలనుకుంటున్నాం. ఇది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. మీరు ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడికక్కడ వీళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి సంవత్సరం మీ నియోజకవర్గంలో 1,000 మంది ఆంటర్ప్రెన్యూర్స్ని తయారు చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం. అందరికంటే ఇది మనం లో హ్యాంగింగ్ ఫ్రూట్ కూడా మోర్ ఆర్గనైజ్డ్, దే విల్ డూ ఇట్. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఈరోజు ఈ 2 ప్రోగ్రాంలు ఇవన్నీ మనం చూసిన తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మనం చేయగలిగితే అది సస్టైనబుల్గా ఉంటుంది. అందుకే నేను 4 విషయాల్లో కూడా మీరు చూసినప్పుడు ఒక పక్క సూపర్ 6, ఇంకో పక్క డాక్రా, ఇవి కానీ మనం ముందు తీసుకుపోతే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ అధ్యక్ష అన్నదాత సుఖీభవ, రైతుకు అండగా ఉండాలని, వ్యవసాయానికి సాయం చేస్తూనే మనం అన్ని విధాల రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో
ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ కార్యక్రమంలో అన్నింటికంటే ఈ కార్యక్రమం వల్ల పెద్ద ఎత్తున సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే రైతుగా నేను కూడా పుట్టాను. ఒక రైతు కుటుంబంలో వచ్చిన నేను ఆ రైతుని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతే రాజు, రైతుకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సభా సందర్భంగా హామీ ఇస్తున్నాను. అధ్యక్ష, ఎన్నికల్లో ఒక మాట చెప్పాను. ఆ రోజు మేమందరం కలిసి కేంద్రం 6,000 రూపాయలు ఇస్తే మనం 14,000 ఇస్తామని చెప్పాం. అంత మునిపించింది అధ్యక్ష. నేను ముందు చెప్పిన కార్యక్రమాలు ఏవీ లేవు. ఏదైతే ఇంతకుముందు నేను కొన్ని కార్యక్రమాలు చెప్పాను, ఫ్రీ బస్ లేదు, గ్యాస్ సిలిండర్స్ లేవు, తల్లికి వందనం రెస్ట్రిక్షన్, డాక్రా ఉమెన్ ఏదైతే ఉందో మెప్మా డాక్రాని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి, అవన్నీ కూడా ఈరోజు రివైవ్ చేసి ముందుకు పోతున్నాం. ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చింది 7,500, ఈరోజు 14,000 రూపాయలు రైతుకు అన్నదాత సుఖీభవ ఇచ్చిన ప్రభుత్వం ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కూడా దేశం 3 విడతలుగా ఇస్తా ఉన్నాం. 5,000, 2,000, 5,000, 2,000 రెండో విడత, మూడో విడత 4,000, 2,000 కింద 3 ఇన్స్టాల్మెంట్స్లో గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సమయంలో సింక్ చేసుకుంటూ ఇది కూడా రిలీజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క దేశ ఈ ప్రోగ్రాం కింద మీరు చూస్తే దగ్గర అన్నదాత అమౌంట్ వచ్చి మనం ఇచ్చింది కేంద్రం ఇచ్చింది 2,342 కోట్లు అయితే కేంద్రం 830 కోట్లు ఇచ్చారు. 3,174 కోట్ల రూపాయలు మనం వాళ్ళ అకౌంట్లో వేసాం. మొత్తం బెనిఫిషరీస్ని చూస్తే 45,69,817 మంది రైతులు, ఇంకొక పక్కన ఆర్ఓఎఫ్ఆర్ ఫార్మర్స్ను కూడా 1,16,021, మొత్తం కలిసి 46,85,835 మంది రైతులకి అన్నదాత సుఖీభవలో డబ్బులు ఇచ్చాం. ఇది జిల్లాల వారీగా మీరు చూసినప్పుడు ఏ జిల్లాలో ఇచ్చామో అది కూడా క్లారిటీ ఇచ్చాం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవనే కాకుండా రాష్ట్రంలో కూడా ఏ పంటలు వేయాలనో ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తున్నాం, గైడ్ చేస్తున్నాం. అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు మార్పులు చేర్పులు వస్తున్నాయో వినియోగానికి ఆధారంగా మనం పంటలు పండించేట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ మారాయి, డిమాండ్ మారుతూ ఉంది, ఓసారి వేరియేషన్స్ వస్తాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఫస్ట్ టైం అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీ నేచురల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయాలనో ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎక్కడికక్కడ ఇస్తున్నాం. స్పెషల్ ప్యాకేజెస్ ఇస్తున్నాం. హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున, కొన్ని అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదానికంటే మెరుగైన ప్యాకేజీని నేచురల్ కెలామిటీలో ఇస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మొన్నే మీరు చూస్తే 2,08,000 మంది రైతులకి 310 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఇంకొక పక్కన దేశ ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కానీ ఇండివిజువల్ ఫార్మర్స్కి 50% సబ్సిడీతో ఇచ్చాం. 25,187 మంది ఫార్మర్స్కి దగ్గర 60,50,00,000 రూపాయలు మనం ఈ ఫార్మ్ మెకనైజేషన్ కింద మనం ఆర్థిక సహాయం చేశాం. డ్రిప్ ఇరిగేషన్ దశ ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. 1,45,000 మంది ఫార్మర్స్కి 1,45,000 హెక్టార్లకి 1,34,000 మంది ఫార్మర్స్కి ఇచ్చాం. 90% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇచ్చి ఎస్సీలు అయితే 100% డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఇస్తున్నాం. 10 ఎకరాల వరకు ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్కెట్ ఇంటర్వెన్షన్ దిశ 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఇవ్వకుండా బడ్జెట్లో పెట్టామని చూపించి ఏమాత్రం కూడా సహకరించకుండా చేసి ఈరోజు మాయమాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చే తర్వాత టొబాకోకి 270 కోట్లు, మ్యాంగోకి 200 కోట్లు, కోకోకి 12 కోట్లు, టమోటాకి 12 కోట్లు, కాఫీకి 2 కోట్లు, చిల్లీస్కి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ విత్ మార్కెట్ ఫిక్స్డ్ రేట్ అట్ట
11,791 వచ్చి క్వింటాలు చేశాం. ఆనియన్కి అయితే దిశ బాగా ఇబ్బందుల్లో ఉన్నారంటే మామూలుగా వరదలు వచ్చినప్పుడు కూడా ఇచ్చే నష్ట సహాయం కంటే ఎక్కువ ఇచ్చి ప్రతి హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. 50,000 ఇచ్చాం ఆ దిశ 100%. ఎందుకంటే అవన్నీ కూడా క్లియర్ చేశాం. ఒక కమిట్మెంట్, ఏ వ్యక్తి కూడా ఏ రైతు కూడా నష్టపోకూడదు, నష్టపోకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉందనే ఉద్దేశంతో ఇచ్చాం. రైతు అంటే ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఇచ్చాం. ఇక్కడ దిశ మీరు ఒకసారి చూస్తే పోయిన ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రభుత్వం వస్తానే వాళ్ళు పెట్టిన బకాయిలు 1,650 కోట్లు ఇచ్చాం. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయితే 55,79,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 7,67,596 మంది రైతుల దగ్గర కొన్నాం. 12,858 కోట్ల రూపాయలు ప్రొక్యూర్మెంట్ చేసిన కాకుండా 48 గంటల్లో డబ్బులు పే చేసిన ప్రభుత్వం అధ్యక్ష ఇది. ఇంకొక పక్కన ఎక్కడ కూడా మ్యానిపులేషన్ లేకుండా సిస్టమేటిక్గా ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే చెప్పాను అధ్యక్ష, అక్వా రైతులు ఏదైతే అమెరికా ఇబ్బందులు, వాళ్ళు ట్యాక్సులు పెంచడం అవన్నిటి వల్ల డ్యూటీస్ పెంచేసిన దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే మనం ముందు ఫస్ట్ ఫేజ్ ₹1.50కి 64,500 మంది అక్వా రైతులకి 991 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా అధ్యక్ష ఎక్కడ ఎవరు ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం చేస్తున్నాం. వాటర్ సెక్యూరిటీ తీసుకొచ్చాం, నీళ్లు ఇస్తున్నాం. ఇంకో పక్క రాయలసీమ హార్టికల్చర్ని, ఆంధ్రాలో అక్వాకల్చర్, రాష్ట్రంలో మిగిలిన అంతా కూడా వాణిజ్య పంటలు పండించి ముందుకు పోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన దేశ నిన్నే నేను చెప్పాను మీకు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ బై 2029 20 లక్షల మందికి ఇస్తామని చెప్పాం. ఈ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెటర్ కోఆర్డినేషన్ కోసం ఐటీ మినిస్టరు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, ఇండస్ట్రీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, అదే మరి ఎనర్జీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు, ఇంకో పక్కన టూరిజం వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్లు, అర్బన్ ఏరియా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసి ఇంకో పక్కన ఎంఎస్ఎంఈ అందరితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం. దీనివల్ల నిన్నే నేను చెప్పాను దిశ, ఇప్పటి వరకు 4,71,574 మందికి 15 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మెగా డిఎస్సి మెగా హిట్ ఇది. 15,941 మందికి ఏ ఒక్క వ్యక్తి కూడా ₹1 అవినీతి జరిగిందని కానీ, మెరిట్ని ఇగ్నోర్ చేశారని కానీ చెప్పకుండా మాకు న్యాయం జరిగిందని నిన్న చూస్తే బ్రహ్మాండమైన జోష్లో ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 9,093, పోలీస్ కానిస్టేబుల్స్ 6,100, స్కిల్ డెవలప్మెంట్ని విధ్వంసం చేస్తే మళ్ళా రివైవ్ చేసి ట్రైనింగ్ ఇచ్చి 94,149 మందికి ఉద్యోగాలు ఇప్పించాం. ఐటీఐ పాలిటెక్నిక్ స్ట్రీమ్ లైన్ చేశాం. ప్లేస్మెంట్ దశ 95%. రేపు రాబోయే రోజులు 100% ప్లేస్మెంట్ వస్తుంది. ఇక్కడ చదువుకునే పిల్లలకి ఇక్కడ వచ్చే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ముందుగానే ప్లానింగ్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం, కరికులం మారుస్తాం, మార్చి మన ఇండస్ట్రీస్ మన పిల్లలు వచ్చే విధంగా మెరిట్లో వచ్చే విధంగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రైవేటు ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ మీరు చూస్తే ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజం, ఐటీ ప్రాజెక్ట్స్, ఎంఎస్ఎంఈ, నెట్ క్యాప్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ మీరు చూస్తే దగ్గర 3,48,891 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్లో 5,500 మందికి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నా, తొందరలోనే ప్రతి ఒక్క వెబ్సైట్ పెడతాం. ఎంప్లాయ్మెంట్ అనేది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని ఆ రోజు చెప్పాం. దాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఏ ఇండస్ట్రీలో వచ్చింది, ఎప్పుడు వచ్చింది ఆ పేర్లు కూడా పెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
ఇంకో పక్కన దేశ ఇవన్నీ కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇవి చెప్పిన స్పెసిఫిక్ ప్రోగ్రామ్సే కాకుండా మిగిలిన ప్రోగ్రామ్స్ కూడా ముందుకు పోతున్నాం. అన్నా క్యాంటీన్ ఒకసారి బాధేస్తుంది అధ్యక్ష. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంటే వచ్చిన కొత్త ప్రభుత్వం అమ్మా క్యాంటీన్ల పైన దాడి చేస్తే కండెమ్ చేయడమే కాకుండా దాన్ని ఎక్కడ కూడా చేయకుండా ఇంకా ఇంప్రూవ్ చేసి ఎక్స్పాండ్ చేశారు. మన దగ్గర ఏ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు. కానీ నేను ఆ రోజు పేదవాడు గౌరవప్రదంగా తిండి తినాలి, ఏదో నిలబెట్టి రోడ్డు మీద కాదు, పుష్ కార్ట్స్లో కాదని చెప్పి నేను ఈ యొక్క కేఎంఎఫ్ ఇవన్నీ పెద్ద పెద్ద చైన్స్ ఉంటాయి దశ ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో డిజైన్ చేసి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష 5 సంవత్సరాలు విధ్వంసానికి గురై కనుమరుగైనటన్ని రివైవ్ చేశాం. మళ్ళీ ఈరోజు 2204 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. దగ్గర మీరు చూస్తే ఫేజ్ 1 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఫేజ్ 2లో 42 కోట్లు ఖర్చు పెట్టాం. టోటల్ ఎక్స్పెండిచర్ 62,90,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేశాం. ఈరోజు సెప్టెంబర్ 30 13, అక్టోబర్ 31 7, నవంబర్ 30 28, డిసెంబర్ 31 22 ఇవన్నీ చేసి ఇంకొకటి 70 అడిషనల్గా ఓపెన్ చేయబోతున్నాం. అన్నీ కలిపి 5,72,5.7 పెరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో అన్ని టెంపుల్స్లో దేవస్థానం ఎక్కడ టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో అన్నదానం పెట్టమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. అది ఒకసారి చూస్తే టెంపుల్కు పోతే భోజనం కూడా చేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్ష 79 చేశాము. కానీ అది అన్ని ఇంకా లాజికల్గా తీసుకుపోయి సొసైటీ ఉంది, దానికి కమిటీలు కూడా వేస్తాం. కమిటీలు కూడా వేసి ఎవరైనా ఆ ఏరియాలో ఒకరోజు అన్నదానం చేయాలంటే వాళ్ళ పేరు పెట్టి వాళ్ళు లేకుంటే పిల్లలు పుట్టిన రోజు జరుపుకున్న పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం. ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు కూడా భోజనం లేదనకుండా మాల్ న్యూట్రిషన్తో బాధపడకుండా చేయడం కోసం ఈ కార్యక్రమం 887 మందికి 897 మందికి ఈ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈరోజు డబ్బులు కూడా చూస్తే అధ్యక్ష రైస్ 13,564 కోట్లు, షుగర్ 506 కోట్లు, రెండు కలిపి 14,070 కోట్ల రూపాయలు పీడిఎస్ కింద ఖర్చు పెట్టే ఏకైక మీద రీసైక్లింగ్ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అవన్నీ కంట్రోల్ చేస్తున్నాం. ఫేర్ ప్రైస్ షాప్స్ అన్ని రీస్టార్ట్ చేశాం. సరుకులు చేర్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అంతవరకు రోడ్డు మీద నిలబడుకుని నానా యాతనలు పడేవాళ్ళు ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం, ప్రతి ఒక్క సర్వీస్ని ఏ విధంగా మెరుగుపరచడం కోసం ముందుకు పోతున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశం నిన్నే చెప్పాను, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, సంజీవని టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగించుకుంటే దిస్ విల్ బి గేమ్ చేంజర్. 2,50,000 రూపాయలు అందరికీ ఇన్సూరెన్స్ అందజేయబోయే ఏకైక ప్రభుత్వం భారతదేశం. మెడికల్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవుతాం. హెల్త్ డేటా, డిజిటల్ లాకర్ అన్నీ కూడా పెట్టి ఎక్కడికక్కడ డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష ఫిషర్మెన్ విషయానికి వచ్చినప్పుడు 217 జీవో రద్దు చేశాం. అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే వీళ్లకు దగ్గర 10,000 రూపాయలు ఇంత మునిపిస్తే ఈరోజు ఇస్తున్నాం. ఇలాంటివన్నీ కార్యక్రమాలు ఇంకా సీవీడ్ కల్టివేషన్ కూడా ప్రోత్సహిస్తున్నాం. నాకు ఒక నమ్మకం ఉంది, మళ్ళీ మత్స్యకారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మీ జీవనోపాధి పెంచడానికి అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకోసారి ఆలోచించినప్పుడు 2 రూఫ్ టాప్లో 2 మెగావాట్ కాదు కిలోవాట్ 2 కిలోవాట్
బీసీలు, ఎస్సీలకు, ఎస్టీలు అందరికీ ఉచితంగా ఇంటి మీద సోలార్ ఎనర్జీ పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాం, టెండర్స్ కూడా అలో చేశాం. అదే సమయంలో బీసీలకు మాత్రం వాళ్ళకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీకి 20,000 ఎక్కువ ఇస్తున్నాం. ఉదాహరణకు 2 కిలోవాట్లు తీసుకుంటే 60 ప్లస్ 20,000 28,000 అంటే 88,000. అదే కానీ 3 కిలోవాట్లు అయితే 70,000 ప్లస్ 28,000 98,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన రైతులు ముందుకొస్తే కుసుమ్ కింద పూర్తిగా ₹1 ఖర్చు లేకుండా సోలార్ పంప్ సెట్స్ పెట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని రైతులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీరు వాడుకొని మీరు అవసరమైనప్పుడు వాడుకోవాలంటే గ్రిడ్కి ఇవ్వచ్చు, గ్రిడ్ నుంచి మళ్ళా ఎక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఉత్పత్తి చేసే కరెంట్ ఎక్కువ ఉండి వాడింది తక్కువైతే మీ ఇళ్లకు వాడుకోవచ్చు. ట్రాక్టర్కు ఈవీ కింద కన్వర్ట్ చేసుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. దేనికి కావాలంటే ఇంటికి కావాలంటే తీసుకుపోవచ్చు. లేదు అన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టిపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వం లేదు, అన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టిపోయారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మీరు చూస్తే 3 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇనాగరేషన్ రెడీగా ఉన్నాయి. రాబోయే 10 రోజుల్లో 3 లక్షల ఇండ్లు ఇనాగరేట్ చేసి మళ్ళా పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీపావళి కానుక కింద ఈ నెలలోనే బిఫోర్ దీపావళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనిపైన 2,200 కోట్లు ఖర్చు పెట్టాం. 6,15,000 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అవి కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసే బీసీలకి, ఎస్సీలకు 75,000, ఎస్టీలకు ₹1,00,000, బీసీస్ అండ్ ఎస్సీస్ 50,000, 75,000 ఎస్టీలకు ₹1,00,000 ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్కి ఇస్తున్నాం. ఇది కూడా ఈ ఇండ్లు కట్టించే బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీలైనంత తొందరలో మనం అందరం అనుకున్న ప్రకారం రాబోయే 2029కి ఈ రాష్ట్రంలో ఇంటి జాగా లేదనే వాళ్ళు కానీ, ఇండ్లు లేవనే వాళ్ళు లేకుండా అందరికీ ఇంటి జాగా, ఇళ్ళు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి కాకుండా దిశ ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక 2 నిమిషాలు పూర్తి చేస్తాను. ఈరోజు చెప్పినట్టన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఒకటి ఉంటే అవి కూడా పూర్తి చేస్తాం. నేను ఇంత మునిపే చెప్పాను, డ్రిప్ ఇరిగేషన్కి 90% ఇస్తాన్నాం, అమలు చేశాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తున్నాం. మార్కెట్ కమిటీలు అన్ని స్ట్రీమ్లైన్ చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీమ్లైన్ చేయడమే కాకుండా మార్కెట్ కమిటీలు అన్నీ వేసాం. ఫ్రీ ఫర్ హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్స్ చెప్పాం. 200 డైరెక్ట్ కాలేజీలకు ఇస్తున్నాం. దాని ప్రకారం కాలేజీలకి నేరుగా ఫీజులన్నీ చెల్లించి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. రిపీల్ ఆఫ్ జీవో 117 రిపీల్ చేశాం. మెగా డిఎస్సి ఇప్పుడే చెప్పాను, కంప్లీట్ చేశాం. ఫాస్ట్ ట్రాకింగ్ ఎస్టాబ్లిష్ రైల్వే జోన్ విశాఖపట్నంలో ల్యాండ్ ఇవ్వకుండా 5 ఏళ్లు డిలే చేస్తే ల్యాండ్ ఇవ్వడమే కాకుండా పని ప్రారంభించే స్టేజ్కి విశాఖపట్నంలో రైల్వే జోన్ తీసుకొచ్చాం. ఇంకొక పక్కన అల్లూరి సీతారామరాజు గారికి 5 ఎకరాలు క్యాపిటల్ సిటీలో పార్క్ కోసం పెడితే దాన్ని కూడా ఇయర్ మార్క్ చేశాం. గార్బేజ్ అంతా 85 లక్షల మెట్రిక్ టన్నులు గార్బేజ్ ఎక్కడికక్కడ పేరకపోతే ఈరోజు మొత్తం క్లియర్ చేసి అక్టోబర్ 2కి పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చెత్త మీద పన్నేస్తే చెత్త మీద పన్ను కూడా తీసేసాం. గ్రీన్ ట్యాక్స్ కూడా రద్దు చేశాం. ఇంకొక పక్కన వైఎస్ఆర్ అంతా కూడా నన్ను అడిగితే కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ పరంగా చేయమంటే దాన్ని కూడా అఫీషియల్ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ కాదు, ఇప్పుడు టెక్నాలజీ హబ్గా కూడా తయారవుతా ఉంది. ఒకప్పుడు ఫైనాన్షియల్ అనుకున్నాం కానీ ఇప్పుడు శుభవార్త మీరంతా తొందరలోనే వింటారు. గూగుల్ కూడా తొందరలోనే పని ప్రారంభించే పరిస్థితి తొందరలోనే. నరేంద్ర మోడీ గారు ఆ రోజు వెస్ట్ బెంగాల్లో నానో కార్ ఎట్లయితే నిర్ణయం చేశాడో ఆ నిర్ణయం
మన గుజరాత్ ఇండస్ట్రియలైజేషన్ దోహదం చేసింది. ఈరోజు విశాఖపట్నం ఈ విధంగా టకటక ఇన్ని వచ్చాయంటే ఒక్క నిర్ణయం, ఆ నిర్ణయం మన దగ్గర ఉండేది ల్యాండ్, వాళ్ళ దగ్గర ఉండేంత టెక్నాలజీ ప్లస్ ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఉంది. ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితికి వచ్చారు. దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే విషయం, గూగుల్ ఇప్పుడు వస్తారని నేను అనుకోలేదు. ఒకప్పుడు ఆ ప్రయత్నంలోనే గూగుల్ రావడం జరిగింది. దీనికి చాలా గర్వపడుతున్నా. విశాఖపట్నానికి గూగుల్ రావడం అనేది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే. ఇంకో పక్కన ఆ రోజు ప్రభుత్వం యొక్క గూండాల్లో బలైపోయినటువంటి తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు వీళ్ళందరికీ స్పెషల్ కోర్ట్స్ని జీపీలందరినీ పెట్టాం. ఇంకొక పక్కన సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎస్సీస్ అయినటువంటి వాళ్ళు బీసీస్, వీళ్ళు ఎస్సీ సతీష్ సుబ్రహ్మణ్యం, అదే మరి ఎస్టీ అయినటువంటి మంత్రుబాయ్, అచ్చన్న వీళ్ళందరినీ కూడా స్పెషల్ కోర్ట్స్ పెట్టి ట్రయల్స్ అని రన్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం, న్యాయం చేస్తాం. బడుగు బలహీన వర్గాల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండమని చెప్పడమే కాకుండా ఏ విధంగా పని చేయాలో చేసి చూపిస్తామని మరొక్కసారి ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఇంకో పక్కన ఎక్స్ సర్వీస్ మెన్ కార్పొరేషన్ పెట్టమన్నారు, అడిగారు, ఇస్తామన్నాం, పెట్టాం. అదే మరి గోల్డ్ స్మిత్ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా ఇచ్చేసాం. ఇంకొక పక్కన బ్రాహ్మిన్స్కి పూజారులకి, ఎవరైతే ఒక పక్కన బ్రాహ్మిన్స్, నాయి బ్రాహ్మిన్స్ ఇద్దరికి బోర్డులో మెంబర్లు ఏమంటే ఒక యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా అడిషనల్గా బోర్డులో మెంబర్లుగా వేయించాం. ఇంకొక పక్కన టెంపుల్స్ అన్నీ కూడా వేదిక, వైదిక, ఆగమ శాస్త్ర ఇవన్నీ కూడా మళ్ళీ ఒక అటానమస్ చేయడమే కాకుండా పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఎంతైనా రావచ్చు అధ్యక్ష, శాస్త్రీయంగా చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. కరెక్ట్ కూడా కాదు. కొన్ని అపచారాలు జరిగాయి. నాకు చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఏదైతే ఆ రోజు అశోక్ గజపతి రాజు గారి యొక్క పూర్వీకులు కట్టిన టెంపుల్, అది రామతీర్థంలో రాముడు తల తీసేస్తే మేము పోతానంటే పోనీయకుండా చేసి మా మీద కేసులు పెట్టే పరిస్థితి, తిరుపతి అపవిత్రం చేసిన పరిస్థితి. అదే సమయంలో ఒక టెంపుల్ కాదు, ఇక్కడ అంతర్వేదిలో రథాలు తగలబెట్టిన పరిస్థితి. ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ చాలా వెండి సింహాలు అవన్నీ కూడా దొంగలు మాయమైపోయిన పరిస్థితి. అడిగితే ఏముంది, అవన్నీ విగ్రహాలే కదా, పోతే ఇంకోటి పెట్టుకోండి మీరు అని అవహేళన చేసిన పరిస్థితి. నేను ఈరోజు ఒకటే చెప్తాను అధ్యక్ష, తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన ఇండస్ట్రీస్కి కానీ సర్వీస్ సెక్టర్ కానీ నార్మల్సీ తీసుకొచ్చాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బెస్ట్ ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా ఈరోజు ఈ బ్రాందీ షాపులు కానీ ఇవన్నీ రన్ చేసే పరిస్థితికి వచ్చారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన శాండ్ విషయంలో కూడా తీసుకొచ్చాం. అక్కడక్కడ నాకు ఇంకా కొన్ని వింటున్నా. నేను ఎమ్మెల్యేలు ఒకటే కోరుతున్నా, మీ నియోజకవర్గాల్లో కన్స్ట్రక్షన్కి కానీ పేదవాళ్ళకి కానీ భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో మనం పెట్టాం. ఆ రోజు జరిగింది మీరు చూస్తే అధ్యక్ష, అది ఒక పెద్ద స్కామ్ జరిగింది, చాలా గందరగోళం జరిగింది. నేను మళ్ళీ మిమ్మల్ని అలాట్ చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లందరికీ గ్రాట్యుటీ కూడా పెంచాం. ఒకప్పుడు దానికంటే బాగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే జెరూసలం అయితే ఇంటర్నేషనల్గా ఉండే పరిస్థితుల వల్ల పోలేకపోయారు. దాన్ని రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా డబ్బులు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన 25,000 రూపాయలు
నాయి బ్రాహ్మణులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఆనరోరియం పెంచాం. ఇంకొక పక్కన 50,000 కంటే ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్లో 15,000 రూపాయలు వరకు ఖర్చులకు ఇవ్వడం, 50,000 కంటే తక్కువ వచ్చే వాళ్ళకందరికీ దీపధూప నైవేద్యం కోసం ఎక్కడ కూడా 9 అవర్స్ తక్కువ కాకుండా ఫ్రీ పవర్ ఇస్తున్నాం. దాంట్లో ఏమాత్రం రాజీ లేదు. భవిష్యత్తులో కూడా ఇది మెయింటైన్ చేస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖున, పెన్షనర్స్ కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. 15 నెలలుగా 1వ తారీఖున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఆ 7,000 రూపాయల ప్రావిడెంట్ ఫండ్ కూడా మీకు రిలీజ్ చేశాం. ఇంకా 7,000 కోట్లు. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా ఎప్పటికప్పుడు అవి పరిష్కారం చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి కూడా వారికి కూడా క్లోజ్ చేస్తే అవన్నీ ఓపెన్ చేస్తా ఉన్నాం. 93,000 ఉద్యోగాలు కూడా వచ్చాయి. అది కూడా ఇప్పుడే మీ ముందర ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక పక్కన మౌజంలకి, ఇమాములకి 5,000, 10,000 రూపాయలు ఆనరోరియం కూడా ఇచ్చాం. అదే మరి 1,00,000 రూపాయలు మక్కాకు పోయేదానికి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏవైతే చెప్పామో అవి చాలా వరకు చేయడానికే ప్రయత్నం చేశాం. మాట చెప్పాం, చెప్పిన మాటకు కట్టుబడి ఎంతవరకు వీలైతే అన్ని చేయడానికి చేసుకుంటూ ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇది కాకుండా నేను ఎప్పుడు మీకు చెప్తాను, P4 దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా మీరు కూడా మనం చేసినంత వెల్ఫేర్ ఇస్తున్నాం. కమ్యూనిటీ వారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళను కూడా ఏ విధంగా ఎంపవర్ చేయాలో చేస్తున్నాం. ఫైనల్గా P4 మోడల్ స్వర్ణాంధ్ర 2047 మార్గదర్శి బంగారు కుటుంబం స్వచ్ఛందంగా ముందుకు మనందరికీ పిలిపించాం. దీన్ని కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతున్నాం. నెక్స్ట్ పేజ్. ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో హైయెస్ట్ తీసుకున్నారు, ఇక్కడ పార్వతీపురం లోయెస్ట్ ఉన్నాయి. అక్కడే ప్రత్యేకమైన కారణాల వల్ల ఏ జిల్లాలో ఏమున్నాయి మీకు అందరికీ కూడా డేటా పెడుతున్నాం. 99,822 మార్గదర్శులు వచ్చారు. 9,68,513 మంది బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇందులో కూడా మీరు ఒకసారి చూస్తే బీసీలు 4,66,298, ఓసీలు 1,95,327, ఎస్సీలు 2,01,971 మంది, ఎస్టీలు 1,08,254 మంది మొత్తం కూడా అడాప్ట్ చేసుకున్నారు. దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. నేను అందుకే మీకు కూడా ఒకటి కోరుతున్నా, నెక్స్ట్ అడాప్షన్ ఎమ్మెల్యేలు మీరంతా కూడా జిల్లాలో మీ నియోజకవర్గంలో ఉన్నారు. దీని మీద ఎప్పటికప్పుడు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. సిస్టమేటిక్గా దీన్ని మనం తీసుకుపోగలిగితే మనం పెద్ద సర్వీస్ అవుతుంది. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి మానవ వనరుల్ని ఒక క్యాపిటల్గా తీసుకొని మనం ముందుకు పోవడానికి ఇది చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఫైనల్గా ఈ యొక్క మిషన్ స్టేట్మెంట్ ఇది మీరు చూసినప్పుడు స్వర్ణాంధ్ర అట్ 2047 వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. by 2047 Andhra Pradesh envisages a state of happy, thriving and responsible Telugus, fostering a progressive and inclusive community, a valley of innovation, a knowledge hub for global community with unparalleled speed of doing business. Happy, thriving and responsible Telugus, top per capita income in India, family as a unit, global thinkers,
progressive and inclusive community, P for mantra of zero poverty and inclusive growth, valley of innovation and speed of business, deep tech in all walks of life, global hub for skills. This is our motive. ఈ మెషిన్ మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోగలిగితే 2047కి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థగా రూపకల్పన చేసి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నిన్ననే నేను తిరుపతికి వెళ్ళాను అధ్యక్ష. బ్రహ్మోత్సవంలో ప్రభుత్వం పట్టు వస్త్రాలు ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలు దేవునికి సమర్పించడం ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నాం. నేను 14 సార్లు ఇప్పటికి ఇచ్చాను. మొన్న తిరుపతికి పోయినప్పుడు 22 సంవత్సరాల తర్వాత, అంటే 2003లో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగితే దశ 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు. 1-2 బ్లాస్ట్ చేస్తేనే ఎవరు బయటపడరు. అలాంటిది 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎక్కడ జరిగింది అధ్యక్ష? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆయన ప్రిమిసెస్ అది. ఇది ఒక మిరాకిల్ అధ్యక్ష. నేను బయటపడ్డానంటే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నన్ను కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తప్ప. ఏదో ఒక పర్పస్, ఈయన ఉండాలి, ఏదో చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఆయన పర్పస్ ఉంది. మనందరి మీద కూడా దేవుణ్ణి మనం అతిథులం కాదు. భగవంతుడు ఒక్కొక్కరికి కొన్ని అవకాశాలు, కొన్ని బాధ్యతలు ఇస్తారు. అదే బాధ్యత అనుకుంటున్నా. అందుకే నేను ఆలోచించినప్పుడు 22 సంవత్సరాల జరిగిన తర్వాత మళ్ళీ ఆ స్పాట్కి పోయినప్పుడు నాకు అనిపిస్తుంది, ఎప్పుడు నా మైండ్లో ఉంటుంది, నేను ఒకటే ఈరోజు ఈ సభలో చేస్తున్నా, నాకు 22 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పెట్టినటువంటి ప్రాణభిక్ష ఇది. అలాంటి ప్రాణభిక్ష ఈ నా జీవితం ఉన్నంత కాలం, కొన ఊపిరినంత కాలం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా, జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా. అదే సమయంలో నేను చేసే ఏ కార్యక్రమమైనా ఒకే కోణంలో ఆలోచిస్తా, పూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందుకు పోవడానికి ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మేము కూటమి కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ కార్యక్రమాలను చేయగలిగానంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం 2 కలిసి పనిచేస్తున్నాం. నేను ఆ రోజు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రన్ చేయగలుగుతానని చాలామంది నన్ను అడిగారు. మీ వల్ల అవుతుందా, మీకు అనుభవం ఉంది ఒప్పుకుంటాం, కానీ మీరు చేయగలుగుతారా, చేసే వనరులు ఉన్నాయా అంటే నేను ఒకటే మాట చెప్పాను, ఇన్ని సంవత్సరాలు నన్ను అభిమానించారు, సహకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, తెలుగు వారు చాలామంది, ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు ఎన్టీ రామారావు గారిని చరిత్ర ఉన్నంత వరకు తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈ దేశానికి దిశ నిర్దేశించిన నాయకుడు తెలుగువాడు పివి నరసింహరావు గారు. తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడి సాధించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళందరూ ఉన్న దేశ ఇన్ని సంవత్సరాలు అందరికంటే ఎక్కువ అవకాశం నాకు ఇచ్చారంటే నా జీవితంలో ఇంకేం కావాలని అడుగుతున్నాను దేశ. అందుకే ఈరోజు ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం, అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 నెలలు పనిచేశాం. ఈ 6-7 రోజుల్లో మీరు చూస్తే చాలా పెద్ద ఎత్తున డిస్కషన్లు చేశాం. సూపర్ జిఎస్టీ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, సూపర్ జిఎస్టీ ఈజ్ ఎ గేమ్ చేంజర్.
ఈరోజు మీకు ఇంపాక్ట్ కనపడకపోవచ్చు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ దేశం సూపర్ పవర్గా తయారవడానికి ఇది దోహదం చేసే పరిస్థితి వస్తుంది. మొన్నటి వరకు మనం వాటర్ సెక్యూరిటీ మాట్లాడాం, వ్యవసాయం అగ్రిటెక్ గురించి మాట్లాడాం, యూనివర్సల్ హెల్త్, లా అండ్ ఆర్డర్, లాజిస్టిక్స్, 20 లక్షల ఉద్యోగాలు, అదే మరి ఈరోజు పేదల సేవలో మాట్లాడుకున్నాం. నేను అందరినీ కోరేది, ప్రజలు మన మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు. రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం, కానీ ఇది ఒక టీం. ఈ టీంలో ఏ ఒక్క వ్యక్తి కూడా తప్పు చేసినా, ఈ యజ్ఞంలో 0.1% డీవియేషన్ వచ్చినా, నష్టం జరిగినా అది చాలా ఇదవుతుంది. మనకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా మీరు చూశారు, 10 to 5 అసెంబ్లీ పెట్టుకున్నాం. 10 to 5 అసెంబ్లీ పెట్టుకుంటే అన్ని విషయాలు చర్చించడానికి చాలా సమయం వస్తూ ఉంది. రెండోది, మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది. తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ పడను. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి మనం పనిచేస్తాం. ఆ దీక్షలో పనిచేసినప్పుడు ఇది సాధ్యం అధ్యక్ష. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిన కోరుతూ, లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కూడా ఉండాల్సింది. ఆయన అనారోగ్యం వల్ల రాలేకపోయారు. ఏదైనా తొందరలో రికవర్ అయ్యి మళ్ళీ వీలైనంత త్వరగా 4వ తారీఖు ఏదైతే మాకు కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ సేవలో అందరం భాగస్వాములు అవుతామని తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశాన్ని ఇచ్చిన మీకు నా నమస్కారాలు, ధన్యవాదాలు.